రాష్ట్రంలో 11వ విడత రైతు బంధు పంపిణీ ప్రారంభమైంది. సోమవారం తెల్లారేసరికి రైతు బంధు నిధులతో రైతన్నల మొబైల్స్ మోగిపోయాయి. పొద్దున్నే వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే అన్నదాతలకు అదే సమయంలో తెలంగాణ సర్కార్ రైతు బంధు నిధులను వారి ఖాతాల్లో జమ చేసి సంతోషాన్ని నింపింది. రైతు బంధు నిధులు తమ ఖాతాల్లో జమైనట్టు వచ్చిన మెసేజ్లను చూసి రైతులు మురిసిపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అన్నదాతలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రైతు బంధు పంపిణీలో భాగంగా తొలి రోజు గుంట భూమి నుంచి ఎకరం విస్తీర్ణం గల భూ యజమానులు 22,55,000 మంది రైతుల ఖాతాల్లో 642 కోట్ల నగదు జమైంది. ఈ సీజన్ లో 1,54,00,000 ఎకరాలకు గాను 70 లక్షల మంది రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించబోతోంది. గతంతో పోల్చితే ఈ సీజన్ లో 5 లక్షల మంది రైతులకు కొత్తగా రైతు బంధు అందిస్తోంది. రైతులు భూ విస్తీర్ణం పెరగడంతో ఈ సీజన్ లో రైతు బంధు కోసం 7,720 కోట్లు ఖర్చు చేయబోతోంది. గతంతో పోల్చితే ప్రభుత్వంపై సుమారు 300 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ సీజన్ తో కలిపితే రైతు బంధు ద్వారా ఇప్పటిదాకా 72,910 కోట్లు రైతుల ఖాతాల్లో జమైనట్టయింది. అలాగే త్వరలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పట్టాల పంపిణీ అనంతరం పోడు రైతులకు రైతు బంధు సాయం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్లే 26వ తేదీ ఈ రోజు రైతు బంధు కార్యక్రమం స్టార్ట్ అయింది. 11వ విడత. ఈ ఒక్కరోజే 1 ఎకరా లోపు భూమి ఉండేటువంటి రైతాంగానికి 22,05,581 మంది రైతులకు 642 కోట్ల 50 లక్షల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది. ఆర్థిక శాఖ మళ్ళీ వరుసగా రేపు 2 ఎకరాల నుంచి అట్లా ప్రతిరోజు 1 ఎకరా పెరుగుతూ రైతు బంధు అర్హత పొందినటువంటి రైతులందరికీ కూడా 70 లక్షల మందికి ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి మొత్తం రైతు బంధు డబ్బులు కూడా వరుస క్రమంలో చెల్లింపులు అవుతాయని చెప్పి మనవి చేస్తూ రైతాంగం ఇదివరకే వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి సూచనల్ని ఇప్పుడు ఇస్తున్నటువంటి సూచనలు కూడా పరిగణలో పెట్టుకొని వారి వ్యవసాయ కార్యక్రమాలని సజావుగా నిర్వహించుకోవాలని చెప్పి కోరుతూ రైతాంగానికి మరోసారి శుభాకాంక్షలు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు రైతులకు ఆదాయం సమకూర్చేందుకు అప్పుల ఊబిలో అన్నదాతలు కూరుకుపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి 2018-19 ఖరీఫ్ సీజన్లో రైతు బంధు అమలు చేయాలని ప్రతిపాదించింది. ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. ప్రతి సీజన్లో రైతుకు ఎకరాకి 5,000 వారి ఖాతాలో వేస్తోంది. ఇప్పటి వరకు 10 విడతలుగా రాష్ట్రంలో ఉండే రైతులకు 65,000 కోట్లు ఇచ్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది. రైతు బంధు పథకాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో కర్షకులకు ప్రతి విడతలో ఖచ్చితంగా నగదు జమ అయ్యేట్టు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కరోనా సమయంలోనూ రైతు బంధు పథకం నిలిపివేయలేదు. ఈ పథకం వల్ల రాష్ట్రంలో రైతులకు కొంతవరకు ఆర్థిక భారం తగ్గిందని నిపుణులు చెప్తున్నారు. కష్టకాలంలో రైతులను ఆదుకొని ఎన్ని విమర్శలు వచ్చినా విజయవంతంగా ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది.